ఈ ఫ్లైట్ పేరు B2 స్పిరిట్ బాంబర్ మరియు ఇది S-400 మిసైల్స్ నుంచి కూడా ఈజీగా తప్పించుకోగలుగుతుంది. ఇప్పుడు దాకా ఏ ఒక్క మిసైల్ కూడా దీన్ని పేల్చడం అయితే జరగలేదు. మరియు ఇది మానిటర్లో చూసినప్పుడు చాలా చిన్నగా కనపడుతుంది. మరియు ఇది రేడార్ నుంచి కూడా ఈజీగా తప్పించుకొని వెళ్ళగలుగుతుంది. మరియు దీన్ని $2 బిలియన్ పెట్టి అమెరికా డెవలప్ చేసింది. అంటే భారతదేశ కరెన్సీలో 1,70,000 కోట్లు అనేది దీని మీద ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. హీట్ రేడార్ మరియు ఇన్ఫ్రారెడ్ రేడార్ దగ్గర కూడా ఇది వాళ్ళ కళ్ళు కప్పి ఈజీగా ట్రావెల్ చేయగలుగుతుంది. మరియు దీంతో పాటుగా అమెరికా ఇప్పుడు దాకా దీన్ని డెవలప్ చేయడానికి చాలా ఏళ్ళు టైం పట్టింది. మరియు దీనికి సంబంధించిన టెక్నాలజీకి ఏ దేశానికి కూడా అమ్మలేదు. మరియు అమెరికా ఇప్పుడు దాకా ఈ మిషన్ అనేది చాలా సీక్రెట్గా దీన్ని బిల్డ్ చేయడం అయితే జరిగింది. మరియు అలాంటప్పుడు ఈ టెక్నాలజీలో అంతగా స్పెషాలిటీ అనేది ఏముంది? అది 1978 అప్పుడు అమెరికా అడ్వాన్స్ టెక్నాలజీ బాంబర్ అనే ఒక మిషన్ అనేది లాంచ్ చేసింది. దీని కారణంగా శత్రు దేశానికి వెళ్ళి అక్కడ బాంబ్ వేసి వాటి రేడార్ నుంచి ఈజీగా తప్పించుకొని అది బయటకు వచ్చే విధంగా డెవలప్మెంట్ అనేది ఫైటర్ జెట్స్లో చేయాలనుకున్నారు. కాబట్టి ఈ మిషన్ అనేది వాళ్ళు ఎన్హాన్స్ చేశారు. కాబట్టి అప్పటి నుంచే ఈ మిషన్కి సంబంధించిన టెక్నాలజీస్ అనే వాడటం జరిగింది. 1999లో దీన్ని డెవలప్ చేయటం అయితే జరిగింది. 1997లో ఇది అందరి ముందు కనపడటం అయితే జరిగింది. మరియు మీరు కనుక B2 బాంబర్ని చూసుకున్నట్లయితే దానికి రెక్కలు అనేవి ఉంటాయి. మరియు దానికి ఎలాంటి టేల్ అయితే ఉండదు. మరియు ఇది ఎలాంటి రేడార్ నుంచి కూడా ఈజీగా తప్పించుకోగలుగుతుంది. మరియు మీరు చూసుకున్నట్లయితే మొత్తం దీనికి వింగ్స్ అనేవి ఉంటాయి. అయితే నార్మల్ ఫ్లైట్కి వర్టికల్ టెయిల్ ఫిన్ అనేది ఉంటుంది. మరియు దీని కారణంగా ఇవి రేడార్కి ఈజీగా దొరికిపోతాయి. అసలు రేడార్ అనేది ఎలా పనిచేస్తుంది? రేడార్ 360 డిగ్రీస్లో యాంటీనా నుంచి వేవ్స్ అనేవి అవి పంపిస్తూ ఉంటాయి. మరియు ఎప్పుడైతే రేడార్కి ఏమన్నా డిటెక్ట్ అయినప్పుడు అది మళ్ళీ ఇన్ఫర్మేషన్ రీబ్యాక్ అనేది ఇస్తుంది. మరియు ఇక్కడే రేడార్ అనేది డిటెక్ట్ చేస్తుంది. లేకపోతే మీకు ముందే చెప్పినట్టుగా దాన్ని టెయిల్ అనేది ఒక మిర్రర్ లాగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈజీగా దొరికిపోతుంది. కానీ B2 బాంబర్లో ఈ టెయిల్ అనేది ఉండదు. మరియు B2 బాంబర్ వైపు ఎప్పుడైనా సరే కూడా సిగ్నల్స్ పంపించినట్లయితే B2 బాంబర్ దాన్ని ఈజీగా డైవర్ట్ చేయటం అయితే జరుగుతుంది. కాబట్టి అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది రేడార్కి చిక్కదు. మరియు దీంతో పాటుగా దాని మీద వేసిన ఒక టైప్ ఆఫ్ కోటింగ్. మరియు దీని కారణంగానే రేడార్ నుంచి చాలా ఈజీగా ఇది తప్పించుకోగలుగుతుంది. మరియు ఆ సీక్రెట్ కోటింగ్ ఏంటనేది ఇప్పుడు దాకా అమెరికా రివీల్ చేయడం అయితే జరగలేదు. మామూలుగా ఒక రేడార్ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి ఉండే వేవ్స్ బట్టి అది ఎలాంటి ఫ్లైట్ అనేది డిటెక్ట్ చేస్తుంది. B2 బాంబర్ విషయానికి వచ్చినట్లయితే ఇది రేడార్లో 0.001 స్క్వేర్ మీటర్గా కనపడుతుంది. అంటే ఒక చిన్న ఇన్సెక్ట్ లాగా కనపడుతుంది. అదే ఒక దోమలాగా. మరియు మిగిలిన ఫ్లైట్ B-52 బాంబర్ని తీసుకున్నట్లయితే ఒక 2 BHK ఫ్లాట్ లాగా కనపడుతుంది. F-15 అయితే ఒక చిన్న రూమ్ లాగా కనపడుతుంది. JF-17 తీసుకుంటే ఒక సింగిల్ సైజ్ బెడ్ లాగా కనపడుతుంది. రఫేల్ తీసుకుంటే ఒక పెద్ద పిల్లో లాగా కనపడటం అయితే జరుగుతుంది. మరియు B2 బాంబర్ అయితే 10 టైమ్స్ అన్నిటికంటే పెద్దగా ఉంటుంది. అయితే అది ఒక చిన్న మస్కిటో లాగా కనపడటం అయితే జరుగుతుంది. ఇది ఎలాంటి రేడార్స్ మరియు మిసైల్స్కి చిక్కకుండా చాలా ఈజీగా డైవర్షన్ చేయటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క దేశం దగ్గర ఇన్ఫ్రారెడ్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఇంజిన్ అనేది గాల్లో నుంచి వేడి అనేది బయటికి పంపిస్తుందో అప్పుడు దాని వైపుకి రాకెట్ అనేది పంపించడం అయితే జరుగుతుంది. అయితే B2 బాంబర్లో ఈ వేడి అనేది బయటికి పంపించరు. మరియు బయట నుంచి ఒక ఫ్రెష్ ఎయిర్ తీసుకొని ఈ కంటామినేటెడ్ ఎయిర్తో మిక్స్ చేసి దాన్ని బయటికి పంపిస్తారు. కాబట్టి మిసైల్ అనేది గుర్తించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మరియు దీంతో పాటుగా ఇది రేడార్ ఒక సిగ్నల్స్ అనేవి కన్ఫ్యూజ్ చేయటం అయితే జరుగుతుంది. అది ఎలా అంటే ముందుగా ఆ రేడార్ ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఇది కనిపెడుతుంది. మరియు సేమ్ ఫ్రీక్వెన్సీతో రేడార్కి రిటర్న్ మెసేజ్ అనేది పంపిస్తుంది. కాబట్టి ఒకేసారి 4-5 B2 బాంబర్స్ అక్కడ ఉన్నట్టుగా అది కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తుంది. కాకపోతే అక్కడ ఉండేది మటుకు ఒకటే. దీంతో ఇది రేడార్కి దొరకదు. కాబట్టి రేడార్ డిటెక్ట్ చేయడం అనేది చాలా కష్టంగా మారుతుంది. ఈ ఫ్లైట్ అయితే దాదాపు 17 కార్లు అయితే ఒకేసారి లిఫ్ట్ చేయగలుగుతుంది. మరియు ఒకేసారి 80 మిసైల్స్ అనేది ఇది క్యారీ చేయగలుగుతుంది. దీనిలో అటామిక్ మిసైల్ కూడా ఒకటి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చివరిదాకా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ.